We will do some programs using this for loop. అంటే ఫర్ లూప్ యూస్ చేసి కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం నాన్న. అంటే చాలా ఇంపార్టెంట్ కదా, దాంట్లో ఎలా యూస్ చేయాలి, ఫర్ లూప్లో 3 ఎక్స్ప్రెషన్స్ అయినా వేరే స్టేట్మెంట్స్ యూస్ చేయొచ్చా, దాంట్లో కామా ఆపరేటర్ ఎక్కడ యూస్ చేయాలి, వాటన్నిటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. ఐ విల్ డూ సమ్ ప్రోగ్రామ్స్ యూజింగ్ దిస్ ఫర్ లూప్. రైట్ నౌ ఐ వాంట్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు n వాల్యూ 5 ఇచ్చాను అనుకోండి. I want to get the sum. What is the value of sum? 1 plus 2 plus 3 plus 4 plus 5. So it is going to get around 15. Around కాదు, it is 15. సో అప్పుడు ఏం చేయాలి, I వాల్యూ నేను 1 నుంచి 5 దాకా మూవ్ చేసుకుంటూ ప్రతిసారి కూడా I వాల్యూని తీసుకుని సమ్కి యాడ్ చేసేసుకుంటాను రా. సమ్ని 0కి ఇనిషియలైజ్ చేస్తాను. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 0. రైట్, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I వాల్యూ ఫస్ట్ నా దగ్గర 1 ఉంది, 1 తీసుకెళ్ళి సమ్కి యాడ్ చేసుకుంది. సమ్ వాల్యూ బికమ్స్ 1. నెక్స్ట్ టైం I వాల్యూ బికమ్స్ 2. సమ్లో ఎంత ఉంది, ఇప్పుడు ఆల్రెడీ 1 ఉంది, 0 అయిపోయింది, 0 నుంచి 1లోకి మూవ్ అయిపోయింది అక్కడ. సో 1 ప్లస్ 2 ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 3. నెక్స్ట్ టైం I ప్లస్ ప్లస్ 3, 3 ప్లస్ 3 6, దెన్ I ప్లస్ ప్లస్ 4 కాదురా, I ప్లస్ ప్లస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 4. సో 6 ప్లస్ 4 ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 10. I ప్లస్ ప్లస్ it is going to become 5. So 10 plus 5 it is going to become 15. అంటే ఇప్పుడు ఫర్ లూప్ యూస్ చేసి ఏం చేస్తాను, నేను I వాల్యూని 1 నుంచి n వరకు మూవ్ చేస్తాను. ప్రతి ఎలిమెంట్ I వాల్యూని తీసుకెళ్ళి సమ్కి యాడ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట అక్కడది. సో నౌ ఐ వాంట్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. అది ఎలా చేయాలో చూద్దాం మనం ప్రోగ్రాంలో. ఓకే, ఐల్ టేక్ దిస్. ఆల్రెడీ వీ హ్యావ్ డన్ దిస్ ప్రోగ్రామ్ 1 to n నెంబర్స్ ప్రోగ్రామ్ చేయడానికి. ఇది నౌ ఐల్ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ సమ్. సమ్ని మనం 0కి ఇనిషియలైజ్ చేయాలి అని చెప్తున్నాం మనం అక్కడ. I వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3 3 ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ 1లో నేను 2 స్టేట్మెంట్స్ యూజ్ చేయాలిరా. I వాల్యూని 1కి ఇనిషియలైజ్ చేయాలి, దెన్ సమ్ వాల్యూని 0కి ఇనిషియలైజ్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ కామా ఆపరేటర్. అని ఒక్కసారి ఇంపార్టెంట్ రా. ఫర్ లూప్లో మనకి బేసికల్గా 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ I వాల్యూని 1కి ఇనిషియలైజ్ చేశాను, సమ్ వాల్యూని 0కి ఇనిషియలైజ్ చేశాను. సో ఒకటే ఎక్స్ప్రెషన్లో 2 స్టేట్మెంట్స్ వచ్చాయి, అప్పుడు కామా ఆపరేటర్ యూజ్ చేస్తాము అనమాట అక్కడది. రైట్, సో I వాల్యూ ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే n దాకా వెళ్ళాలి. దెన్ బ్రేసెస్ అక్కర్లేదు యాక్చువల్లీ. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I. నా సమ్ ప్లస్ I ఈజీని ఇచ్చినా సరే తప్పేం లేదురా అక్కడ. నౌ ఐ విల్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ సమ్ హియర్. ఓన్లీ 1 స్టేట్మెంట్ దేర్. సో సమ్ ఈక్వల్ టు %d ఐ విల్ ప్రింట్ సమ్. రైట్, ఒక్కసారి చూడండి అన్న. ఫస్ట్ ఏం చేశాను, n వాల్యూ ఇన్పుట్ చేసుకున్నా. సపోజ్ ఐ హ్యావ్ టేకెన్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 5. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇక్కడ. సో ఇప్పుడు ఫర్ లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, ఫర్గెట్ అబౌట్ దిస్ సమ్. I వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, n వరకు మూవ్ చేస్తుంది. I ప్లస్ ప్లస్ 1 by 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం మనం అక్కడ. సో ఫస్ట్ టైం I వాల్యూ ఎంత ఉందంటే 1, సమ్ ఎంత ఉంది 0. సో సమ్ ఈజ్ 0, I వాల్యూ 1. సో సమ్ ప్లస్ I అంటే 0 ప్లస్ 1. ఇప్పుడు సమ్ ఎంత అయిందనా, సమ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ 1. నెక్స్ట్ టైం I ప్లస్ ప్లస్ I వాల్యూ బికమ్స్ 2. సో సమ్ ప్లస్ I, సమ్లో ఆల్రెడీ ఎంత ఉంది 1 ఉంది, 1 ప్లస్ 2. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 3. సమ్ వాల్యూ 3 అయిందిరా. దెన్ I ప్లస్ ప్లస్ I వాల్యూ ఇట్ ఈస్ ఇంక్రిమెంటింగ్ 1 by 1. నానా అది కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. I వాల్యూ ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ టైం. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఒక్కసారి చూడండి, సమ్ వాల్యూ 0లో ఉంది. సో 0 ప్లస్ 1 అన్నప్పుడు సమ్ వాల్యూ 1 అయింది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ I వాల్యూ బికమ్స్ 2. సో ఇప్పుడు ఏమైంది, సమ్ వాల్యూ 1 ప్లస్ 2 దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 3. దెన్ I ప్లస్ ప్లస్ I వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. సో ఇప్పుడు I వాల్యూ 3 అయింది. సమ్ వాల్యూ 3 ప్లస్ 3 సో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 6. అగైన్ I ప్లస్ ప్లస్ I వాల్యూ 4 అయింది. సో సమ్ ప్లస్ I, సమ్లో ఎంత ఉంది ఆల్రెడీ 6 ఉంది, I వాల్యూ 4 ఉంది, 6 ప్లస్ 4 సో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 10. isn't it? I plus plus I mean 6, some value 10 aindra, I value becomes 5 now.
సో I వాల్యూ ఇంక్రిమెంట్ అయింది 5, సమ్ ప్లస్ I 10 ప్లస్ 5, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 15. అంటే ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళింది అనమాట అక్కడ. అది ఫర్ లూప్లో మీరు ఒక చేంజ్ అబ్జర్వ్ చేయండి, రెండు ఎక్స్ప్రెషన్ ఒకటే ఎక్స్ప్రెషన్లో రెండు స్టేట్మెంట్స్ యూస్ చేసినప్పుడు కామా ఆపరేటర్ యూస్ చేస్తున్నాము అనమాట అక్కడ. అది రైట్. ఐ ఎగ్జిక్యూట్ దిస్. So now I will take the value of n is 5, so it is going to print 15. దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, I వాల్యూని 1కి ఇనిషియలైజ్ చేసాం, సమ్ని 0కి ఇనిషియలైజ్ చేసాం, 0 ప్లస్ 1 సమ్ వాల్యూ 1 అయింది. నెక్స్ట్ I వాల్యూ 2 అయింది, 1 ప్లస్ 2 ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 3, I ప్లస్ ప్లస్ 3 అయింది, 3 ప్లస్ 3 6 అయింది. నెక్స్ట్ టైం I వాల్యూ బికమ్స్ 4, 6 ప్లస్ 4 10 అయింది. I ప్లస్ ప్లస్ I వాల్యూ బికమ్స్ 5, సమ్ ప్లస్ I అంటే 10 ప్లస్ 5 15 అయింది, సమ్ వాల్యూ 15 అయింది. I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అయింది కాబట్టి బయటకు వస్తుంది, సమ్ని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. అది సో దిస్ ఫర్ లూప్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ ద నెంబర్ I టు సమ్, I వాల్యూని తీసుకెళ్ళి సమ్కి యాడ్ చేసుకుంటుంది అనమాట అక్కడ. అది సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. యూ ఆర్ హ్యావింగ్ ఎ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 n ఇంటూ n మైనస్ 1/2, దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ ఫర్ లూప్ యూస్ చేసి ఎలా చేయాలి ఆ ప్రోగ్రామ్ చేసాము అనమాట అక్కడ. అది రైట్. నెక్స్ట్ I'll take another program. Now I want to find the factorial of the given number. n is equal to 5 factorial. So what is the difference between previous program and this program? We will see now. Factorial అంటే ఎలా వస్తుందండి? అది 1 into 2 into 3 into 4 into 5. ఇందాక ఏం చేసాం మనం? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5. అక్కడేమో ఎడిషన్ చేసాం, ఇక్కడేమో మల్టిప్లై చేయాలి అనమాట అక్కడ. అది ఐ వాంట్ టు ఫైండ్ ద ఫ్యాక్టోరియల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫ్యాక్టోరియల్ నౌ? వాట్ ఈస్ ద వాల్యూ యూ ఆర్ గోయింగ్ టు గెట్? ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 into 2 into 3 into 4 into 5. సో ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ అరౌండ్ 120 రిటర్న్ చేస్తున్నారు అక్కడ. అది సో ఇప్పుడు ప్రీవియస్ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ ప్రోగ్రాంలోనేమో సమ్ చేశాను, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలోనేమో మల్టిప్లై చేస్తున్నాము అనమాట అక్కడ. అది అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రాంలో? నౌ ఐ విల్ టేక్ దిస్ ఇంటూ. సరిపోతుందా ప్రోగ్రాంలో? ఒక్కసారి చూద్దాం. 1 into 2 into కదా. సో సమ్ వాల్యూ ఎంత ఉంది ఫస్ట్ టైం? 0. I వాల్యూ ఎంత ఉంది? 1. 0 into 1 సమ్ వాల్యూ బికమ్ 0 అగైన్. I ప్లస్ ప్లస్ I వాల్యూ 2 అయింది, సమ్లో ఎంత ఉంది? 0. 0 into 2 0, 0 into 3 0 into 4. సో ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు. అది అంటే ఇనిషియలైజేషన్ ఎంత పెట్టి చేయాలి మనం? ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఐ విల్ ఇనిషియలైజ్ విత్ 1. నానా సమ్ అనే వేరియబుల్ కాకుండా ఫ్యాక్ట్ అని తీసుకుందాం రా. సమ్ తీసుకున్న తప్పేం లేదు అక్కడ. సో ఐ విల్ టేక్ ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్ ఎంతకి ఇనిషియలైజ్ చేస్తున్నాను అన్న? 1కి ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ I. I'll show this. Now ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు I వాల్యూ ఫస్ట్ టైం 1 ఉంది, రైట్. ఫ్యాక్ట్ ఎంత ఉంది? 1. సో 1 into 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అయింది. I ప్లస్ ప్లస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2, isn't it? సో ఇప్పుడు 1 into 2 అన్నప్పుడు ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అయింది? 2 అయిందిరా. నెక్స్ట్ టైం I వాల్యూ బికమ్స్ 3. ఎందుకు రాస్తున్నానంటే I వాల్యూ అనేది 1/1 చేంజ్ అవుతుందిరా. ఫ్యాక్టోరియల్ అనేది మల్టిప్లై అవుతుంది అక్కడది, రైట్. ఇప్పుడు I వాల్యూ 3 అయింది, ఫ్యాక్టోరియల్లో 2 ఉంది. సో 2 into 3 ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 6 నౌ. ఫ్యాక్టోరియల్ వాల్యూ 6 అయింది, I వాల్యూ 3లోనే ఉంది అక్కడ. నెక్స్ట్ టైం I వాల్యూ ఎంత? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 4. ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది? 6 ఉంది. సో 6 into 4 it is going to become 24, isn't it? Next time I value it is going to become 5. So 24 into 5 it is going to become 120. నానా ఇందాక ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి రెండు చేంజెస్ చేశాను రా. ఒకటేమో ఇనిషియలైజింగ్ విత్ 1 అండ్ సెకండ్ వన్ ఈజ్ ఐఎమ్ మల్టిప్లైయింగ్ ద వాల్యూ. దీన్ని మల్టిప్లై చేస్తున్నాము అనమాట అక్కడది,
Is it clear? I'll execute this. I value ఎలా చేంజ్ అయింది, ఫ్యాక్ట్ వాల్యూ ఎలా చేంజ్ అయింది అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. డేటా ఎలా చేంజ్ అవుతుందో తెలియాలన్నా ప్రోగ్రాంలో. Now I'll execute this 5. So it is going to become 120. అంటే 1 into 2 into 3 into 4 into 5 అది మల్టిప్లై చేసి ఆ ఫ్యాక్ట్ వాల్యూని ప్రింట్ చేస్తుంది అన్నమాట అక్కడ. హోప్ ఇట్ ఈస్ క్లియర్.